హలో దోస్తులు, వెల్కమ్ టు లాంగ్ వీడియో. సర్లే కానీ అందరూ ఎప్పుడు మహా అయితే ఏదో ఒక కర్రీ చేసి అలా యూట్యూబ్లో పెట్టేస్తారు. ఈ రోజైతే నేను మా ఇంట్లోని డబల్ కర్రీ అయితే చేశాను. మామూలుగా కాదు, మొత్తం అంతా కూడా చూపించేస్తాను. ఈరోజు వచ్చేసేయండి. ఓ పక్క నుంచి వీడియో షూటింగ్ అయితే మా ఆయన చేస్తున్నాడు, అదే తీస్తున్నాడు, వీడియో అయితే తీస్తున్నాడు. తీస్తే అయితే నవ్విచ్చేస్తున్నాడు. నేను ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయాను, ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు అసలు. పక్క నుంచి వెనకాల నుంచి అయితే నవ్విచ్చేస్తున్నాడు. ఈ రోజే అయితే ఇంక మా ఇంట్లో అయితే మంచిగా 2 కర్రీస్ అయితే చేసేసుకున్నాము. ఆ 2 కూడా ఎలా చేశాను ఏంటి అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే తోటకూర పప్పు అనమాట. ఏమక్క మాకు తెలియదు అంటావా? తోటకూర పప్పు ఆ మాత్రం మేము చేసుకోలేమా? పెద్ద నువ్వు చూపించేది ఏముంది అంటారా? మీరు జీనియర్స్ అండి, మీకు వచ్చేస్తుంది. రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నా స్టైల్లో చేసేసాను, చూసేద్దరు, వచ్చేసేయండి. ముందుగా అయితే కందిపప్పు మంచిగా కడుక్కొని నెయ్యి పోసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసేయండి, నానబెట్టేసేయండి. ఈ లోపు అయితే ఒక 2 కట్టలు తోటకూర అయితే నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే పప్పు తక్కువ, ఆకు అయితే ఎక్కువ వేస్తాను, ఆకుకూర ఎక్కువ వేస్తాను అనమాట. మంచిగా ఇది కూడా నానబెట్టేసేయండి కొద్దిసేపు. పక్కన నానబెట్టేసి ఈ లోపు కడిగేసుకొని మంచిగా నానబెట్టేసుకున్నారనుకోండి, దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాంట్లో కావాల్సినవి అయితే కోసుకొని పక్కన పెట్టేసుకోండి. చిన్నవైతే 4 టమాటాలు తీసుకోండి, పెద్దవైతే కనుక ఒక 2 అయితే సరిపోద్ది. ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను. నేనైతే కారం వేయను, ఎందుకంటే మా డీనబాబు కూడా తింటాడు కాబట్టి. మంచిగా వేసుకొని పప్పులోని ఈ లోపు అయితే తోటకూర వేసేసుకోండి. ఏంటంటే కొంచెం వీడియో డిస్టర్బ్గా ఉంటుంది, చూసేయండి. ఏంటంటే అది నేను సైడ్కి తీయడం మానేసి లాంగ్ వీడియో కదా, స్ట్రైట్గా తీసేసాను, చూసుకోలేదనమాట. దాని మూలంగా కొంచెం వరకు మాత్రం ఇలా ఉంటుంది, తర్వాత అంతా కూడా బాగుంటుంది. కొంచెం ఏమో అనుకోకుండా పెద్ద మనసు చేసుకొని అడ్జస్ట్ అయిపోండి. ఈ లోపు అయితే చింతపండు అయితే వేసుకోండి. నార్మల్గా అయితే ఎవరు వేయరంతా, కానీ చింతపండు వేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు వేసాక టేస్ట్ చేసి అప్పుడు నాకు, మీరు చేసుకున్నాక నేను చేసుకున్నట్టు అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందని. చింతపండును కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసుకోండి. ఏంటక్క బెల్ట్ ఫ్రిడ్జ్ ఏవో చూపిస్తున్నావు అంటారా? మేమైతే బెల్ట్ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం. ఏంటంటే అది కొంచెం పేలే అవకాశం తక్కువ ఉంటుందంట, దాని మూలంగాను. ఎప్పుడో మా అత్త కూడా అలాగే పెడుతుంది, మా అత్తను చూసి నేను నేర్చేసుకున్నాను అనమాట, నాదేం కొత్తగా లేదు. ఈ లోపైతే ఒక 5-6 విజిల్స్ వచ్చాక ఫ్లష్ చేసుకొని మొత్తం కలపండి ఫుల్గా. అయితే ఉప్పు గట్టి సరిపోతే సరే, లేకపోతే కొంచెం మీరు రుచికి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోండి. ఈలోపు మంచిగా ఆయిల్ వేసుకొని తాలింపు సరుకులు అయితే వేసేసుకోండి. ఏంటంటే ఎండుమిరపకాయలు మెయిన్. అయితే ఎండుమిరపకాయలు ఏంటి కొంతమంది వేయరు. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెయిన్ అయితే ఇంగువ లేకపోతే నరకానికి వెళ్తారంటారు చూడు, డైలాగ్ ఉంటుంది దువ్వాడ జగన్నాథం మూవీలో. అలాగైతే ఇంగువ మెయిన్. ఇంగువ మంచిగా వేసుకొని వేగాక వేయండి, ముందు వేయకండి, దింపేస్తాము. మంచిగా ఏగిపోయిన తాలింపు మొత్తం అన్నాక మంచిగా కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని అప్పుడైతే తీసుకొని అయితే పప్పులో వేసేసుకోండి. ఏంటంటే అది ముందు వేసేస్తే ఏంటంటే అది చేదు వచ్చేస్తుంది ఎక్కువ. జస్ట్ ఇంకా దింపేస్తాము అన్నాక అప్పుడు వేసుకొని వెంటనే ఇంకా ఆఫ్ చేసుకొని పప్పులో అయితే వేసుకోండి. పప్పులో వేయగానే ముందు కలపకండి. పప్పులో వేయగానే ఏంటంటే వెంటనే మూత పెట్టేసేయండి, ఎందుకంటే దాని పవర్ మొత్తం పప్పుకు పడుతుంది అంటే. ఇప్పుడు దాని స్మెల్ కానీ మా మమ్మీ చెప్పింది, నాకు కూడా తెలీదు. మంచిగా అయితే అప్పుడు పెట్టేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఆగాక మూత తీసి అప్పుడు మంచిగా కలుపుకొని కొంచెం వేసుకుంటే మీ ఇష్టం, ఆప్షనల్ అది. కొంచెం ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే లేదు. వేడి పప్పు అయితే రెడీ అయిపోయింది మంచిగా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టేస్ట్ చేయాల్సింది పప్పు అయిపోయింది కదా. ఇప్పుడైతే చికెన్ పప్పులోకి కాంబినేషన్ ఏం చేశానంటే చికెన్ ఫ్రై అనమాట. ఇదైతే మామూలుగా లేదు, దొల్లగొట్టేసింది. ఇది కూడా మా మమ్మీ స్పెషల్ అనమాట. మా అమ్మ లేకపోయినా సరే మా అమ్మ వంటలో కొన్ని నాకైతే నేర్పించి అయితే వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి మా మమ్మీ అయితే. ఇప్పుడైతే చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందు చెప్పాను కదా స్ట్రైట్గా తీసేసానని, దాంట్లో ఈ వీడియో కూడా ఉంది. మంచిగా చికెన్ అయితే కడిగేసుకొని దాంట్లోని ఉప్పు,
కొంచెం ఏంటంటే పసుపు అలాగే నిమ్మకాయ పిండుకొని మంచిగా మళ్ళీ కడుక్కోండి. ఈ నీసు వాసన అలాంటిది రాకుండా కొంచెం బాగుంటుంది అనమాట. ఏంటంటే లేకపోతే నీసు వాసన వచ్చేస్తే చిరాకు వస్తుంది. ఇప్పుడు మంచిగా మీరు దేంట్లో అయితే చేసుకుంటున్నారో ఆ కళాయిలో అయితే వేసేసుకొని, అయితే ఆయిల్ మాత్రం అస్సలు వేయకండి, ఉత్తు చికెన్ మాత్రమే వేసి దాంట్లోనే మీ రుచికి తగినట్టు ఉప్పు అలాగే పసుపు వేసుకొని అయితే మంచిగా కలపండి. నేను ఏంటంటే మీకు చూపిద్దామని గట్టి పెట్టి కలుపుదాం అనుకున్నాను కానీ అది అవ్వదు, ముక్క విడిపోద్ది అనమాట. మంచిగా కుదపండి. నేను అదైతే వీడియో తీసుకోలేదు. కుదిపేసి అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అలాగ ఒక 5 minutes అలా ఆగాకనమాట ఈ వాటర్ అనేది అనమాట ఇలా దిగుతుంది అనమాట. అలాగా దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ మూలంగానే మొత్తం బాయిల్ అవుద్ది. మీరైతే ఎక్స్ట్రా వాటర్ వేయకండి, ఏమీ వేయకండి. జస్ట్ అలా ఉంచేస్తే ఒక 5 minutes అలా ఉండే కొద్దీ వాటర్ దిగుతూ ఉంటుంది. ఈ స్టేజ్ వచ్చేసరికి మూత పెట్టకండి, అప్పటి వరకు మూత పెట్టి ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మూత పెట్టేస్తే ఏమవుద్దంటే అది మొత్తానికి ఇంకా వాటర్ ఇంకా దిగుతూనే ఉంటుంది కానీ వాటర్ మాత్రం ఇంకదు. మంచిగా ఈ స్టేజ్లోకి వచ్చేసరికి ఇంకా తీసేసి ముక్క చూసారా ఇలా పట్టుకుంటే ఇలా నలిగేటట్టు ఉంటుంది అనమాట. ఇంక ఈ స్టేజ్లో అయితే మూత పెట్టకుండా అలా మామూలుగా వదిలేసేయండి. బాగా వేగిపోతే ఇలా కొంచెం కింద వాటర్ మొత్తం కూడా ఇంకిపోద్ది అనమాట. ఇంకిపోయాక అప్పుడు మీరు ఏంటంటే అప్పుడు లేకపోతే ఏమవుద్దంటే ముక్క మొత్తం గ్రేవీ కింద అయిపోద్ది అనమాట, గుజ్జు కింద అయిపోద్ది. గట్టిపెట్టి అయితే మీకు చూపిద్దామని కలుపుదాం అనుకుంటున్నాను కానీ అది అవ్వలేదు. తర్వాత మంచిగా కింద చూసారా వాటర్ ఏమీ లేదు, మొత్తం ఈ ముక్క చూసారా ఎర్రగా వచ్చింది. ఇప్పుడు మీరు మంచిగా ఒక నా దగ్గర అది ఉంది కదా, దాంతో అయితే నేను 2 spoons అయితే వేసుకున్నాను. వేసుకొని మీకు తగ్గట్టు మీరు ఎంత తింటే అంత కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నాన్ వెజ్ కదా, ఎప్పుడు కూడా నాన్ వెజ్కి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కారము అలాగే మసాలా అనమాట, మసాలా పేస్ట్ అనమాట. దీంట్లో అయితే అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగము, చెక్క, ఇంకా బిర్యానీ మసాలాలకు సంబంధించినవి ఉంటాయి కదా అవన్నీ అనమాట. అంటే వెండి కొబ్బరి ఇవన్నీ అయితే వేసి అయితే పేస్ట్ చేస్తాము. ఇప్పుడైతే ఇదైతే అల్లం వెల్లుల్లి అది విడిగా అనమాట. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కుదపండి, గట్టి మాత్రం పెట్టకండి, ముక్క వద్దే. ఇలా మంచిగా మొత్తం దగ్గరగా ఎర్రగా అయిపోయాక పైన మంచిగా కొత్తిమీర జమ్ముకొని వేడిగా తింటే ఉంటదండి, మామూలుగా కాదు. అదిరిపోయింది అనుకోండి. ఈ లలిత చేసిందంటే మామూలుగా ఉంటుందనేటి. ఇప్పుడైతే వేడి అన్నంలోని మంచిగా పప్పు వేసుకొని ఒక లెగ్ పీస్ వీడియో వంకెట్టుకొని నేనే లెగ్ పీస్ ఎలా అయితే తినేస్తున్నాను. మామూలుగా అయితే మా ఆయన అయితే లెగ్ పీస్ ఉంచడు, నాకు వీడియో కోసం అయితే లెగ్ పీస్ కూడా నేనే తినేస్తున్నాను. మంచిగా అయితే పప్పులో పెట్టుకొని తింటే ఉంటుందండి. నార్మల్గా అయితే పప్పు అప్పడం అంటారు కానీ పప్పు ఇలా చికెన్ ఫ్రై వేసుకొని తింటే ఉంటుందండి, మామూలుగా కాదు. సూపర్, అదిరిపోద్ది. నేను చేసిన విధంగా ట్రై చేసి ఒకవేళ బాగుంటే కనుక ఒక కామెంట్ అలాగే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండర్రా. ఉంటాను. ఓకే, బాయ్ బాయ్.